ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ దేశమంతా షాక్, శత్రువులకు వణుకు పుట్టించేలాగా డిఆర్డిఓ మరో సంచలనం. ఏం జరిగిందేంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. డిఆర్డిఓ మరో సంచలన విజయం, శత్రువులకు సైతం వణుకు పుట్టించే మరో బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేసేసింది. స్వదేశీ రక్షణ సాంకేతికతలో భారత్ మరో కీలక ముందడుగు వేసింది. డిఆర్డిఓ అభివృద్ధి చేసినటువంటి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ను 2026 జూన్ 15న ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి విజయవంతంగా పరీక్షించింది. భూమిపై దూరంలోని లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే సామర్థ్యాలపైన ఈ పరీక్ష దృష్టి పెట్టింది. డిఆర్డిఓ ప్రకారం పరీక్షలో నిర్దేశించిన అన్ని లక్ష్యాలు కూడా సాధించబడ్డాయి. చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్కి చెందిన ట్రాకింగ్ వ్యవస్థలు క్షిపణి ప్రయాణం, మార్గ నిర్దేశం, పనితీరుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాయి. ఆ డేటా ఆధారంగా క్షిపణి అనుకున్న విధంగానే పనిచేసిందని రక్షణ వర్గాలు తెలిపాయి. అసలు ఈ స్వదేశీ లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైల్స్ యొక్క ప్రత్యేకత ఏంటి ఒకసారి తెలుసుకుందాము. ఈ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ సాధారణంగా భూమిపై ఉన్న వ్యూహాత్మక లక్ష్యాలను దూరం నుంచే దాడి చేయడానికి ఉపయోగపడతాయి. తక్కువ ఎత్తులో ప్రయాణించే సామర్థ్యం, నిర్దిష్ట మార్గాన్ని అనుసరించే మార్గనిర్దేశం, అంతేకాకుండా లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరే వ్యవస్థలు వీటిలో కీలకం. భారత్కు ఇలాంటి స్వదేశీ సామర్థ్యం పెరగడం ఆపరేషనల్ స్వతంత్రతకు ముఖ్యమైన అంశం. ఈ క్షిపణిలో ఉప వ్యవస్థలను డిఆర్డిఓ ప్రయోగశాలలు, భారతీయ పరిశ్రమ భాగస్వాములు కలిసి అభివృద్ధి చేశాయి. బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ ప్రాజెక్టుకు ప్రధాన ప్రయోగశాలగా పనిచేసింది. రక్షణ రంగంలో ప్రైవేటు, ప్రభుత్వ పరిశ్రమల భాగస్వామ్యం పెరుగుతున్న సమయంలో ఈ పరీక్షకు అదనపు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ క్షిపణి పరీక్షను డిఆర్డిఓ సీనియర్ అధికారులు, భారత నౌకాదళం, భారత వైమానిక దళ ప్రతినిధులు ప్రత్యక్షంగా వీక్షించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శాస్త్రవేత్తలు, అలాగే సిబ్బంది, పరిశ్రమ భాగస్వాములను అభినందించారు. స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా ఇది మరో ముఖ్యమైన అడుగుగా ఆయన అయితే పేర్కొన్నారు.